ప్రస్తుతానికి మనం గొల్లగూడ అన్న గ్రామంలో ఉన్నాం. ఆ గొల్లగూడకి సంబంధించి రాబోయే ఎలక్షన్స్ ఎన్నికల్లో ఎవరు వస్తారు, ఏ పార్టీ ప్రభుత్వంలో వస్తుంది, అసలు ఎవరు వస్తే బాగుంటుంది ఒకసారి ప్రస్తుతానికి ఆయన నమస్కారం. మీ పేరు సునీల్ కుమార్, మీ దగ్గర గొల్లగూడ. సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి కోరుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీ ఎవరితో బాగుంటుంది? టీడీపీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలు అనేది చదువుతున్న తప్ప సంక్షేమ పథకాలు ఇస్తాను దాని డెవలప్ అవ్వాలి, డెవలప్మెంట్ లేదు. దానివల్ల డెవలప్మెంట్ లేదు, డబ్బులు పెరిగిపోతుంది తప్ప చదువుకునే పిల్లలు నాకు మా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఉద్యోగం వస్తుంది కదా, ఎక్కడ వస్తాయి డెవలప్మెంట్ లేకపోతే ఒక కంపెనీ రావట్లేదు, రోడ్లు లేవు. ఇంతసేపు అప్పులు తీసుకొచ్చి సంక్షేమం ఇస్తున్నారు తప్ప ఇచ్చామని చెప్తుంది. మిగతా అభివృద్ధి మనకి మా పిల్లలకు ఉద్యోగం కావాలి, ఉద్యోగాలు దాని గురించి టీడీపీ వస్తే ఉద్యోగ అవకాశాలు. మరి ఇప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో వచ్చినట్టు ప్రభుత్వం వచ్చినట్టు 5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి ఫైట్ చేశారు? అంటే ఈ పెట్టిన సంవత్సరాల వల్ల ఇది కూడా మీరు లబ్ధి చెందలేదు అంటున్నారు. మేము మాకైతే అంటే కొన్ని రోజులు ఉన్నారు, మాకు వచ్చేప్పటికి మా పిల్లలకి అమ్మడి కోసం అప్లై చేస్తే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పి మా పిల్లలకి అమ్మడి ఫీజు రమాల్సింది పెడితే పిల్లలకి ఫీజు రమాల్సింది మాకు వచ్చిందల్లా మా ఆవిడ తరపున డాక్టర్లో 4,000 రుణమాఫీ ఇంత అదివరకు వచ్చింది. మిగతా మరి ఎట్లా మీ వైఫ్ ఆవిడకి ఆవిడ ఓటు చంద్రబాబు నాయుడు 10,000 రుణమాఫీ చేశాడు 10 ఒక్కరికి. ఇలా లెక్కలు చేసి అక్కడ 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు 10 ఒక్కరికి 10,000 చేశాడు రుణమాఫీ. నేను 4,000 చేశానని చెప్పి జగన్కి వస్తా 4,000 గురించి వస్తావా? డెవలప్మెంట్ ఎవరు బాగుంటే చేస్తాం. సంక్షేమ పథకాన్ని ఇచ్చాడు, సంక్షేమ పథకం ఉంటే కదా మిగతా డెవలప్మెంట్ చూపించాలి. తెలంగాణ గురించి తీసుకుంటే తెలంగాణలో డెవలప్మెంట్ ఉన్నా కానీ కేసీఆర్ గారు ఓడిపోవడానికి మనకి తెలంగాణ గురించి అంత మనకు తెలియదు, దాని గురించి మాట్లాడుతున్నాం. మేము లారీ ఫీల్డ్ అంటే డెవలప్మెంట్ మనకు తెలియదు, మనకు తెలిసింది మన ఏరియా గురించి అవుతుంది. మేము లారీ ఫీల్డ్ మాకు వచ్చేప్పటికి ట్యాక్స్ ట్యాక్స్ వచ్చాడు 100 రూపాయలు ఉంటుంది తెలంగాణ ఉంటుంది. మాకు వచ్చేవాడికి ఇప్పుడు 25,000 కట్టాల్సి వస్తుంది. ఏంటి ట్యాక్స్ కట్టాలి అలా మాకు అన్నీ పెంచేసాడు రేట్లు. ఇప్పుడు ఇసుక వచ్చేవాడికి పోయినసారి ఇసుక ఫ్రీగా ఉంటే ఇప్పుడు ఇసుక కొనలేదు పరిస్థితిలో ఉన్నాం. మీ ఇల్లు కట్టుకుంటాం, ఇబ్బంది పడుతుంది. నాకు అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి కదా చాలామంది. ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటే సామాజిక వర్గం ప్రధానంగా కనబడుతున్నారు. అంటే ఈ సామాజిక వర్గం వాళ్ళకి అయితేనే మనం చేయాలి, ఈ సామాజిక వర్గం అయితే చేయకూడదు అనేది ఏమన్నా అలాంటిది అటువంటి ఇబ్బందులు పడ్డారు. అలాంటి అది చేశారు, చూస్తున్నారు. పొల్యూషన్ పెట్టి దాన్ని బట్టి ఇచ్చారు. కానీ డెవలప్మెంట్ అందరికీ వస్తుంది, కానీ డెవలప్మెంట్ ప్రకారం ఇది అవ్వాలి. డెవలప్మెంట్ అంటే ఏ రకంగా కావాలి? రోడ్లు డెవలప్మెంట్ లేదు. ఇక్కడ వచ్చిన ఏ కంపెనీ ఏమొచ్చింది మనకి వచ్చినాయి చూస్తున్నారు, కానీ లెక్కలు చూపిస్తున్నారు, కానీ వచ్చినవి ఏమీ లేవు కదా. పేపర్లో లెక్కలు మట్టుకు ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చూస్తున్నారు. వచ్చినాయి లేవు, రాకుండా ఊరిని స్టేట్మెంట్ ఇచ్చిన వరకు జరిగిపోతున్నాయి, కానీ రాలేదు కదా. అంటే వ్యతిరేకత రావడానికి గల కారణం ఎవరైనా వ్యతిరేకత వస్తాయి కారణం కదా. అంటే మీరు టీడీపీ రావాలనుకుంటున్నారు, మీరు చెప్తున్నారు అంటాకి ఇదే డెవలప్మెంట్ లేకపోవడం. రేపు పొద్దున ఇదే సంక్షేమం పడుతుంటే రాను రోజులు ఇలాగ ఇస్తా ఉంటే రేపు పొద్దున ఇంకా అప్పులు పెరిగిపోయి మనకి నిత్యావసర ధరల మీద ఎన్ని పెరిగిపోతాయి, మా మీద పడుతుంది భారం. అంటే అప్పుడు మీకు ఏదైతే అభివృద్ధి అన్నారు కదా, డెవలప్మెంట్ మనకి ఏ రకంగా అంటే ఇప్పుడు రోడ్లు, ఇండస్ట్రీస్ ఏ చెప్తున్నారు ఇంకా ఏ రకంగా? అంటే ఇప్పుడు అందరికీ పెన్షన్ ఇస్తున్నారు, అందరు పెన్షన్లు ఇవ్వచ్చండి. ఏదంటే డబ్బున్న వాళ్ళకైనా అది వేస్ట్ అండి. ఆటో డ్రైవర్లు ఇచ్చేదని వేస్ట్. అంటే వాళ్ళకి ఇస్తే మీకు వేస్ట్ అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఎందుకు వేస్ట్? ఆటో డ్రైవర్లకే కదండి, 45,000 కాడ ఇస్తాం వేస్ట్. ఇవన్నీ భారం అంతా ఎవరి పైన పడుతుంది. వృద్ధాప్య పెన్షన్లు అన్నారు, అది డబ్బున్నా లేకపోయినా తల్లిదండ్రులు చూడలేదు కాబట్టి అది ఇవ్వచ్చు. వితంతు పెన్షన్లు ఇవ్వచ్చు, మిగతా ఇవ్వచ్చు. ఇది వచ్చేప్పుడు 45,000 వాళ్ళకి నీ చేయాలి, కానీ వాళ్ళకి వీళ్ళకి ఇస్తే వేస్తున్నారు డబ్బులు. అవన్నీ వడ్డీ అందరి మీద పడతలేదు. అవి వేస్ట్ పథకాలే కదా. ఇప్పుడు మీరు ఒక్కరు నా ఒపీనియన్ చెప్తాను. అందరూ ఒపీనియన్ ఒకరికి రైట్ ఉండొచ్చు, నా ఒపీనియన్ నేను చెప్తాను. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వచ్చిన వెంటనే చేయడానికి అవకాశం ఉంటుందేమో కదా, టైం పడుతుందేమో కదా. ఇండస్ట్రీస్ రావాలని టైం పడుతుంది, కంపెనీస్ రావాలని టైం పడుతుంది, ఉద్యోగాలు ఇక్కడ రావాలని టైం పడుతుంది. మరి దానికి మీరేమన్నా టైం పట్టవచ్చు. వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేస్తారా అని. రేపొద్దున వాళ్ళు చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్ మారాలి, మళ్ళీ మళ్ళీ చేస్తాం.
అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ జనసేన పార్టీ కూడా వస్తుంది. సో మరి దానికి ఆ పార్టీ గురించి మీరేం చెప్తారు? కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన విషయానికి మంచివాడు ఉంది, కానీ ఆయనకి గెలిచేంత ఓటింగ్ లేదు. ఈ నియోజకవర్గం ఉంది, అంటే ఈ నియోజకవర్గం ఉంది. గెలిచిన గెలకపోయినా సాలిడ్గా జనసేనకు ఒక 5 ఓట్లు పడతాం. అది ఒక గెలిపోవడం నిర్ణయించే శక్తి ఉన్నది, కానీ గెలిచే ఇది ఉంది. అలయన్స్లో ఉంది కాబట్టి టీడీపీ ప్లస్ పడింది. అంటే ఇప్పుడు మినిమం సీట్లను దక్కించుకునే ఒక ఆలోచనతోనే టీడీపీతో పొత్తు పెట్టుకొని వస్తున్నారు అనుకోవచ్చు. అదే అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఒంటరిగా అయితే గెలిచే ఇది లేక ఇది పొద్దున పొత్తుంటే దానికి గ్యారెంటీ గెలిస్తే సీట్ ఫైట్ చేయొచ్చు అని. అంటే గతంలో కూడా మాగూడమని చెప్పి టీడీపీ వచ్చింది, అప్పుడు కూడా ఓడిపోయారు వైఎస్ఆర్ హయాంలో ఉన్నప్పుడు. సో మరి దానికి అప్పుడు ఉన్నటువంటి రోజులు ఇప్పుడు ఉన్న రోజులు మార్పు ఉండొచ్చు. ఉండొచ్చండి. ఇప్పుడు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతా తెలంగాణ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి మీద కొంచెం నమ్మకం బాగా ఉండే. రాజశేఖర రెడ్డి కొంచెం అయ్యం చేసి ఉంది, దాని మీద రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతో వెళ్ళారు. ఇప్పుడు జగన్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది. బయటికి జనాల్లో వచ్చేవాడికి వాలంటీర్ వ్యవస్థ భయపడి బయటికి జనాలు చెప్పట్లేదు. రేపు పొద్దున మనం చెబితే ఏ పథకం పోయిద్దో ఏది ఇదో అని చెప్పి బయటికి జనాల్లో కనబడతారు. బయట జనాల్లో ఇంటికి వ్యతిరేకత. వాలంటీర్ వ్యవస్థ మీ గ్రామంలో ఎలా ఉంది చెప్పండి? మా గ్రామంలో పర్వాలేదండి, అన్ని కార్యక్రమం చేశారు. ఈ గ్రామంలో అయితే వైసీపీకి సారీ ఉంది. మరి ఎంత బాగా చేసిన ఇదే గ్రామంలో మీరు ఇదే గ్రామంలో మీరు ఎందుకు మరి వైసీపీ టీడీపీ కావాలన్నారు? ఈ గ్రామంలో వైసీపీ కన్నా టీడీపీ ఎక్కువ చేసింది. ఈ రోడ్లన్నీ టీడీపీ ఎక్కువ చేసింది. మంచినీళ్ళ సౌకర్యం అయితే ఈ ఏరియా అంతా టీడీపీ వాళ్ళు చేసింది. టీడీపీ డెవలప్మెంట్ చేసింది, కానీ వైసీపీ ప్లస్ ఎక్కువ అట్లా వస్తాయి. ఎందుకంటారు? వైసీపీ సామాజిక వైసీపీకి అనుకూలంగా ఏరియా ఫస్ట్ నుంచి దానివల్ల వైసీపీ రేపు పొద్దున అయినా ఈ రోజు టీడీపీ అనుకున్నాం, కానీ వైసీపీకి ఎక్కువ వస్తుంది. అంటే మీరు టీడీపీ వస్తే మీరు సంతృప్తి చెందుతారు అంటారు. అంతే. వైసీపీ వస్తే సంతృప్తి చెందరా? చాలా ఏమన్నా డెవలప్మెంట్ చేసి మా పిల్లలకు భవిష్యత్తు ఉన్నదేమో వైసీపీ వస్తే ఉన్నదని మా